హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహిత్య క్రియేటివ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ డూపర్గా ఉండాలి. అండ్ ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మా నరసన్నపేటలో ఫేమస్ అయిన టెంపుల్ పైడితల్లం వారి టెంపుల్ అన్నమాట. ఎంత ఫేమస్ అంటే ఆ గుడి చూడండి, బయట కూడా అమ్మవారి వైబ్ వస్తూ ఉంటుంది. చాలా చాలా ఫేమస్ ఈ అమ్మవారి గుడి. బయట కానీ లోపల కానీ అమ్మవారి వైబ్స్ అయితే అమోఘం మాట. అండ్ ఈ ఊర్లో ఫేమస్ టెంపుల్ ఏంటి అనేది ఫస్ట్ ఎవరైనా అడిగితే పైడితల్లం గారి టెంపుల్ అని అంటారు. ఎందుకంటే మా ఊరి స్టార్టింగ్‌లోనే ఈ టెంపుల్ ఉంటది. ఎవరైనా ఊరు నుండి బయటికి వెళ్ళినా అమ్మవారికి దండం పెట్టుకునే వెళ్తారు. ఎందుకంటే అమ్మ ఇక్కడికెళ్తున్నాం, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి. వచ్చేటప్పుడు కూడా అమ్మ సేఫ్‌గా వస్తాం అనే ఒక దండం పెట్టుకొని వెళ్తారు. అంత పెద్ద ఫేమస్ మాట. నమ్ముకున్నోళ్ళకి అమ్మవారు కంపల్సరీ దీవెనలనేవి ఎప్పటికీ అలాగుంటాయి. ఎందుకంటే నేను వన్ ఆఫ్ ద రీజన్ అమ్మవారికి నేను ఒక బయట నుండి వచ్చాను. అంటే నేను వైజాగ్ కాబట్టి ఇక్కడికొచ్చి మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇంతగా నమ్ముతున్నాను అంటే అదంతా అమ్మవారి ఆశీర్వాదమే మాట. అండ్ ఆ మహిమలు కూడా అలాగే ఉంటాయి. ఆ వైబ్ ఏంటంటే అస్సలు చెప్పలేం. అంత అమోఘం మాట. మనం ఒక కోరుకోవడమే, అది తీర్చడం అనేది ఆవిడ వంతు మాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ గుడి ఫేమస్‌కి ఇంకొకటి చాలా 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 ఫేమస్. బికాస్ ఒక ఇంటికి ఏదైనా దిష్టనే కాదు, ఇంకేదైనా కావచ్చు. ఆ అమ్మవారి నిమ్మకాయ పట్టుకొని, బొట్టు పెట్టుకొని అసలు అలాంటివి బ్యాడ్ కూడా ఏం మనకు అనిపించదన్నమాట. అప్ టు మీ నా వరకు నేనేం ఫీల్ అవుతున్నాను అనేది మీకు చెప్తున్నాను. అండ్ ఇంకొకటి అమ్మవారిని అలా చూస్తూ ఉంటుంటే అదొక చెప్పలేమండి. అండ్ ఇదేంటంటే అమ్మవారి ఉయ్యాలన్నమాట. నేను కూడా పాపని మొక్కుకున్నాను. నేను మా హస్బెండ్ కలిసి మొక్కుకున్నాము. ఇక్కడే ఫస్ట్ నా కూతురిని ఈ ఉయ్యాలలోనే వేసాము. అదైతే నాకు మెమరబుల్ మూమెంట్, ఎప్పటికీ మర్చిపోలేను. ఫర్దర్‌గా ఏమో తెలీదు గానీ ఐయామ్ సూపర్ డూపర్ హ్యాపీ అన్నమాట. ఈ గుడిలో ఫేమస్ అంటే బాబుగారు. అతనైతే పూజలు చేస్తారు. దండకాలు అనేది చాలా బాగా జరుగుతూ ఉంటాయి. ఇంకా దసరా టైంలో అయితే మీరు చూడవలసిందే. ఇంకా బాగా జరుగుతాయి ఇక్కడ. ఆహ్, అమ్మవారి పక్కన ఒక ఫోటో కూడా ఉంది కదా! అది అప్‌కమింగ్ వ్లాగ్స్‌లో ఇంకా డీటెయిలింగ్‌గా అదొక వ్లాగ్ చేసి మీకు పెడతానమాట. అసలు ఆ ఫోటో ఏంటి? అసలు ఎందుకు అక్కడ ఉంది? ఏంటి? అసలు కథ ఏంటి? దాని బ్యాక్ సైడ్ ఉన్న స్టోరీ ఏంటి అనేది మీకు ఆ బాబుగారితో మాట్లాడి అతనితో నాకు క్లియర్‌గా తెలుసుకొని మీకు ఆ వీడియో నాకు కొంతవరకు తెలుసు. కానీ అతనితో మాట్లాడి క్లియర్‌గా మీకు నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్‌లో పెడతానమాట. అండ్ మీకు ఈ అమ్మవారి ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలి. అండ్ మీకు కూడా హారతి కూడా చెందుతూ ఉంటది. ఇక్కడ నుండి నేను మీ తరపున నేను ఇలా వీడియో తీస్తూ ఉంటున్నాను కాబట్టి మీరు కూడా నా సబ్స్క్రైబర్స్ అందరూ హారతి తీసుకోండి. అండ్ అమ్మవారి దయ మీకు కూడా ఉంటది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు ఐఎమ్ సూపర్ హ్యాపీ. Finally, please like, share and subscribe to our channel. Thank you so much for watching this video. Take care. See you soon. Bye bye.